ఆయన మాజీ క్రికెటర్. ఆడినంతకాలం లెగ్ స్పిన్ తో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇప్పుడు 60 ఏళ్ల వయసులో బీసీసీఐ పైకి గూగ్లీస్ అందించాడు. కామెంటరీ ప్యానెల్ నుంచి తప్పుకుంటూ పెద్ద బాంబే పేల్చాడు. ఇంతకీ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఎందుకు తప్పుకున్నాడు? ఆయన హర్ట్ అవడం వెనుక స్టోరీ ఏంటి? లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఇప్పటి జనరేషన్ కు పెద్దగా ఆయన ఆట గురించి తెలిసి ఉండకపోవచ్చు. కానీ 1980లో ఓ వెలుగు వెలిగాడు. గూగులీలు టాప్ స్పిన్ తో ప్రత్యర్థులను వణికించాడు. భారత క్రికెట్ జట్టులో కీలకంగా నిలిచాడు. 1983 నుంచి 87 వరకు అంతర్జాతీయ మ్యాచ్లతోనే బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత దేశవాళీల్లో కొంతకాలం కొనసాగాడు. ఆటకు పూర్తిగా గుడ్ బై చెప్పాక కామెంటేటర్ గా మారిపోయాడు. కామెంటేటర్ గా దాదాపు 23 సంవత్సరాల పాటు సేవలందించాడు. అయితే సడన్ గా ఇప్పుడు కామెంటరీ ప్యానెల్ నుంచి సైడ్ అయిపోయాడు. కామెంటరీ నుంచి రిటైర్ అవడానికి కారణాలను చెప్పేశాడు. కామెంటరీ ప్యానెల్లో తన్ను పట్టించుకోవడం లేదని బౌన్సర్లు సంధించాడు. తన సీనియారిటీకి అసలు రెస్పెక్టే లేదని, కొత్తగా వచ్చిన కుర్రాళ్లకు కూడా అవకాశాలు ఇస్తున్నారని ఓపెన్ అయ్యాడు. టాస్, పిచ్ రిపోర్ట్ ప్రెజెంటేషన్లకు తనను పంపించడం లేదని ఫైర్ అయ్యాడు. టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రి ఉన్నప్పుడు కూడా తనకు ఇదే పరిస్థితి ఎదురైందన్నాడు. ఇదంతా టీజర్ మాత్రమేనని, మున్ముందు పూర్తి సినిమా కనిపిస్తుందంటూ హీట్ పెంచేశాడు. తను రిటైర్మెంట్ ప్రకటించడానికి వర్ణ వివక్ష కూడా కారణమే అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. ఇంతకీ లక్ష్మణ్ శివరామకృష్ణన్ను ఎవరు అవమానించారు అనే చర్చ హాట్ టాపిక్ గా సాగుతోంది. సోషల్ మీడియాలో ఎక్కువగా ఐసీసీ చైర్మన్ జైషా టార్గెట్ గానే విమర్శలు కనిపిస్తున్నాయి. మాజీ క్రికెటర్ ను నిర్లక్ష్యం చేసిన వ్యక్తి జైషానే అయి ఉంటాడనే వాదన వినిపించింది. అయితే ఇదే మ్యాటర్ పై లక్ష్మణ్ శివరామకృష్ణన్ రియాక్ట్ అయ్యాడు. తన రిటైర్మెంట్ కు జైషాకు అసలు సంబంధమే లేదన్నాడు. అనవసరంగా ఈ వివాదంలోకి ఐసీసీ చైర్మన్ ను లాగొద్దని సూచించాడు. బీసీసీఐతో తనకే సమస్య లేదని, బోర్డులోని ఓ ఉద్యోగితోనే సమస్య అన్నాడు. తన కెరీర్ కు విలన్ గా మారిన ఆ ఉద్యోగి ఎవరనేది మాత్రం లక్ష్మణ్ శివరామకృష్ణన్ బయటపెట్టలేదు. తన జీవితం తన చేతిలోనే ఉందని, తాను ఎవరికి వంగి వంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదన్నట్టుగా లక్ష్మణ్ శివరామకృష్ణన్ చెప్పుకొచ్చాడు. అయితే మాజీ క్రికెటర్ కెరీర్ తో ఆడుకున్న మిస్టరీ మ్యాన్ ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. త్వరలోనే అతడి పేరును లక్ష్మణ్ శివరామకృష్ణన్ బయటపెట్టే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. ఈలోగానే డ్యామేజ్ కంట్రోల్ కు బీసీసీఐ ప్రయత్నించే ఛాన్స్ ఉందని కూడా ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. 17 ఏళ్ల వయసులోనే స్పిన్నర్ గా తనదైన ముద్ర వేసిన లక్ష్మణ్ శివరామకృష్ణన్ కొన్నేళ్లుగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. తాను వర్ణ వివక్షకు గురయ్యానంటూ 2021లో సంచలన కామెంట్స్ చేశాడు. విమర్శలు, వర్ణ వివక్ష తన కెరీర్ నేమీ ఇబ్బంది పెట్టలేవని అప్పట్లోనే దుమారం రేపాడు. టీనేజ్ నుంచే అవమానాలు ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్నాడు. నార్త్ ఇండియాలో ఆడినప్పుడు చాలా విమర్శలు ఫేస్ చేశానని బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. రవిచంద్రన్ అశ్విన్ ఎక్కువ వికెట్లు తీయడానికి ట్యాంపర్ చేసిన పిచ్లే కారణమంటూ గతంలో హాట్ టాపిక్ అయ్యాడు. స్పిన్ కు పూర్తిగా అనుకూలంగా ఉండే పిచ్లపై ఎవరైనా వికెట్లు తీస్తారంటూ అశ్విన్ ను తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అశ్విన్ 100వ టెస్ట్ ఆడుతున్నప్పుడు అభినందించేందుకు ఫోన్ చేశాడు. కానీ రవిచంద్రన్ మాత్రం కాల్ కట్ చేశాడు. మెసేజ్లకు కూడా స్పందించలేదు. ఈ మ్యాటర్ పైన లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఓపెన్ గానే విమర్శలు గుప్పించాడు. అయితే తాజాగా తను కామెంటరీ ప్యానెల్ నుంచి తప్పుకోవడం మాత్రం దుమారం రేపుతోంది. కామెంటరీ ప్యానెల్లోకి కొత్త జనరేషన్ వస్తున్న కొద్దీ పాత వారికి ప్రయారిటీ తగ్గుతుందని కొందరంటే, రొటేషన్ పద్ధతిలో అయినా అవకాశాలివ్వాలి కదా అనే చర్చ జరుగుతోంది. రవిశాస్త్రి, హర్ష భోగ్లే వంటి వారికి ఛాన్స్ ఇచ్చినట్టుగా లక్ష్మణ్ శివరామకృష్ణన్ ను కూడా గౌరవిస్తే బాగుండేదన్న టాక్ నడుస్తోంది. మొత్తానికి ఈ వివాదానికి ఇప్పుడప్పుడే ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు.